హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కీమా పులావ్ చేస్తున్నానండి. ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటది. ఈ పులావ్ చేయడానికి అర కేజీ బియ్యం తీసుకున్నానండి. అర కేజీలో కొంచెం వదిలేసి 2 గ్లాసులు మాత్రం తీసుకుంటున్నాను. అంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఉంటదండి. అది ఉంచేసి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 3/4 కేజీ కీమా క్లీన్ చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు పులావ్ చేయడానికి బాండీ పెట్టి ముందుగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేయటం వల్ల బిర్యానీ కానీ పులావ్ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తి ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే నెయ్యి వేయటం వల్ల మంచి టేస్ట్గా ఉంటుందండి. నెయ్యి వేసిన తర్వాత ఆయిల్ కూడా వేసాను. అది సగం ఇది సగం వేసి కాగిన తర్వాత హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, యాలకులు, షాజీరా, కొంచెం జీలకర్ర, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ వేసానండి. బండ పువ్వు అయితే అన్నీ కొద్ది కొద్దిగానే వేసుకోవాలి, మరి ఎక్కువగా వేసుకోకూడదు. కీమాని డామినేట్ చేసేటట్టుగా మాత్రం వేయకూడదండి. మసాలాలన్నీ తక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది కీమా పులావ్. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ రెడీ చేసుకున్న వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవుతాయండి. నెమ్మదిగా కలిగి పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను 3/4 కేజీ కీమా, అర కేజీ బియ్యం దానికి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ అయితే వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే ఫుల్గా వేసుకున్నాను. చూసారుగా ఎంత వేసాను అనేది. వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పడుతూ ఉంటుంది కదండి, అప్పటి వరకు ఫ్రై చేయాలి మనం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలండి. నేను చిన్న టమాటాలు 2 కట్ చేశాను. వేసి అది కూడా కలిపి పెట్టి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా మెత్తబడుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి, 1/2 స్పూను. అలాగే కారం ఫుల్గా 2 స్పూన్లు వేసాను. ధనియాలు, జీలకర్ర అండి కలిపి ఫ్రై చేసిన పౌడర్ అండి. ఇది ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ కలిపి పెట్టి కారం అనేది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పెరుగు వేసుకోవాలండి. పెరుగు ఒక 1/4 కప్పు వరకు వేసానండి. అంటే 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా వేసి బాగా చిక్కటి పెరుగు, గడ్డ పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఈ పెరుగు కూడా వేసి కలిపి పెట్టి మొత్తం ఈ పెరుగులో ఈ మసాలాలన్నీ కొంచెం ఉడికిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కీమా వేసుకోవాలండి. కీమా కూడా వేసి బాగా కలిపి పెట్టి ఉడికించుకోవాలి. కీమా అనేది బాగా ఫ్రై అవ్వాలండి ఈ నేతిలో, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. కీమాలో చాలా వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి కీమాని. మూత తీసి చూస్తే వాటర్ చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించాలండి. అప్పుడే నీసు వాసన అనేది లేకుండా బాగుంటుంది కీమా. కలిపి పెట్టుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. అడుగంటకుండా మాడకుండా చూసుకోవాలండి. ఇప్పుడు కీమాకి సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. వేసి కలిపి పెట్టి మూత పెడతా.
కీమా పులావ్ ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది, బాగుంటుందండి టేస్ట్ అయితే. ఆయిల్ పైకి తేలుతూ ఉంది చూసారా, ఇంకా కొద్దిగా వాటర్ ఉంది, అది కూడా పూర్తిగా ఎగిరిపోవాలి. అప్పుడు కీమా కూడా ఉడికిపోద్దండి ఆ వాటర్తోనే. ఇంకా మనం వాటర్ పోసి ఉడికించాల్సిన అవసరం అయితే ఉండదు. ఇవ్వండి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు మనకు బియ్యానికి సరిపడా వాటర్ ఇప్పుడు పోసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం వేసాను కదండి, దానికి తగ్గట్టుగా వాటర్ 4 గ్లాసులు పోసుకుంటాను. వాటర్ మనం వేసే బియ్యాన్ని బట్టి ఉంటుందండి. బియ్యం బాగా పాతవైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాటర్. నేను 4 గ్లాసులు పోస్తున్నాను వాటర్ 2 గ్లాసులకి బియ్యానికి. పోసి మొత్తం కలిపెట్టి పోసిన వాటర్ బాగా మరిగించాలండి. బాగా మరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు బియ్యం వేసుకోవాలి. వాటర్ మరగటానికి ఇంకా కొంచెం టైం పట్టుద్దండి, మూత పెడుతున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయింది మరగటం. ఇప్పుడు మరలా ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు అన్నీ సరిపోయినాయా లేదా అని. నేను ఇందాక కీమాకి సరిపడానే వేసానండి సాల్ట్. ఇప్పుడు బియ్యానికి కూడా మనకి సాల్ట్ పట్టాలి కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. వేసి మళ్ళీ ఒకసారి కలిపెట్టి కడిగి నానబెట్టానండి 1 గంట పాటు బియ్యం. ఈ బియ్యం వేసుకోవాలి, బాస్మతి రైస్ వేసి బియ్యం కూడా వేసి కలిపెట్టి మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మొత్తం కలిపి పెట్టాను కదండి, మూత పెట్టి ఉడికించుకుంటూ మూత తీసి చూసుకుంటూ ఉండాలి. వాటర్ సగం ఎగిరిన తర్వాత దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి పెట్టాలండి. కలిపి పెట్టి మళ్ళీ మూత పెట్టుకోవాలి. అలా కలిపి పెట్టకుండా మనం మూత పెట్టేసామనుకోండి, ఒకసారి మంట అన్ని వైపులకి తగలదు కాబట్టి ఒకవైపు ఉడకకపోవచ్చండి. ఈ రకంగా మొత్తం కలిపి పెట్టుకుని చివరిగా ఒక నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ కూడా పిండి కలిపి పెట్టి మూత పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో చేసుకుంటే కీమా పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. పులావ్ అయితే రెడీ అయిపోయింది. మటన్ కీమా పులావ్ చూసారుగా, నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. బాయ్ అండి.